200కు పైగా ఏనుగుల్ని చంపి దంతాలను దొంగిలించిన ఒక స్మగ్లర్. సత్యమంగళం అడవిలోని ఏనుగులు వాడిని చూస్తేనే హడలిపోతాయంటారు. హత్య చేయబడ్డ తండ్రి కోసం కొడుకు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి ఏం ఆశపడ్డాడో అది కొడుకు చేసి తీరాలి. ఒకతను ఉన్నాడు మరి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తెలుసు కదా? నీకు ఇంకొకరి గురించి చెప్పాలి, కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. బాధలు కోట్ల మంది కోపం వాడు ఒక్కడి రక్తంలో నిండింది. మరిగే రక్తం నిప్పులు కక్కింది. ఉండే వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంచాతో సృష్టించాడు. పండెడన్నావు తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తైలేసి కనబడ్డాడు.